హలో స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రెడ్డి సార్ని. మనకి కరోనా కారణంగా కాలేజీలు రీఓపెన్ అవ్వడానికి మరి కొంచెం సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనకి విద్యా వికాస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ వీటిని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ మొదలు పెడదాం. మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో మొత్తం 16 చాప్టర్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వచ్చి వేవ్స్, రెండో చాప్టర్ వచ్చి రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, థర్డ్ చాప్టర్ వచ్చి వేవ్ ఆప్టిక్స్, నాలుగోది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఐదోది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటర్స్, సిక్స్త్ చాప్టర్ వచ్చి కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెవెంత్ చాప్టర్ వచ్చి మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎయిత్ చాప్టర్ వచ్చి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, నైన్త్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, 10th చాప్టర్ వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్, 11th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, 12th చాప్టర్ ది హోల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, 13th చాప్టర్ ఆటమ్స్, 14 న్యూక్లియై, 15 సెమీకండక్టర్ డివైజెస్, 16 కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఇలా మనకి 16 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మనం వేవ్స్ మొదలు పెడదాం. ఏమా ఇంటర్ సెకండ్ ఇయర్లో 16 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ చాప్టర్ వేవ్స్ అమ్మ. ఇప్పుడు వేవ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు వేవ్ అంటే ఏంటి? వేవ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్, అంటే ఒక అలజడి అనమాట. అది ఎందుకు అది అలజడి, ఆ వేవ్ అనేది ఎందుకు అంటే ఎనర్జీని ఒక చోట నుండి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి. సో వేవ్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్, ఇట్ క్యారీస్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మీడియా. అంటే మీడియం ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఓన్లీ ఎనర్జీని మాత్రమే తీసుకువెళ్ళేదాన్ని మనం వేవ్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏమన్నా ఒక ఫాండ్ అంటే ఆ చెరువులను దాంట్లో రాయి వేసామనుకోండి, అప్పటి వరకు ఉన్న వాటర్ డిస్టర్బ్ అయ్యి మనకి వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. కానీ అందులో ఉన్న వాటర్ కదలదు, వాటర్ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అలాగే వేవ్ అంటే మనం డిస్టర్బెన్స్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ వేవ్ను తీసుకున్నట్లయితే ఇందులో రెండు రకాలు మనం చెప్పొచ్చు. ఒకటి లాంగిట్యూడినల్ వేవ్స్, ఇంకోటి ట్రాన్స్వర్స్ వేవ్స్. అర్థమవుతుందండి? ఇక్కడ వేవ్ వెళ్ళేటప్పుడు ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ వైబ్రేట్ అయ్యేటువంటి విధానాన్ని బట్టి మనకి 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్స్, సెకండ్ది ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇప్పుడు ఒక వేవ్ వెళ్తున్నప్పుడు ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి ఆస్కిలేట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ వెళ్ళే డైరెక్షన్కి పార్టికల్స్ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్ ప్యారలల్గా ఉందనుకోండి, అది లాంగిట్యూడినల్ వేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని పార్టికల్స్ తీసుకుందాం. వేవ్ ఎలా వెళ్తున్నప్పుడు ఈ కొన్న పార్టికల్స్ని ప్యారలల్గా ఎలా ముందుకి వెనక్కి ఆసిలేషన్ చేస్తున్నాయి అనుకోండి, అది లాంగిట్యూడినల్ వేవ్ అవుతుంది. అలా కాకుండా వేవ్ వెళ్ళే డైరెక్షన్కి పార్టికల్స్ పెర్పెండిక్యులర్గా పైకి కిందకి ఆసిలేషన్ చేస్తున్నాయి అనుకోండి, వాటిని ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ longitudinal waves. In wave motion, the direction of vibration of particles is parallel to propagation of wave. Then the waves is called longitudinal waves. అంటే ఒక మీడియంలో ఒక వేవ్ వెళ్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి పార్టికల్స్ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్ అనేది ఆ వేవ్ వెళ్ళే డైరెక్షన్కి ప్యారలల్గా ఉందనుకోండి, వాటిని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అనడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక స్ప్రింగ్ తీసుకోవచ్చు. ఒక స్ప్రింగ్ని మనం కంప్రెస్ చేసామనుకోండి, ఒక స్ప్రింగ్ తీసుకుని కంప్రెస్ చేసినప్పుడు ఆ స్ప్రింగ్లో ఇప్పుడు చూడండి, కంప్రెషన్స్ అండ్ రేరిఫాక్షన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. కంప్రెషన్, రేరిఫాక్షన్. చూడండి, ఆ స్ప్రింగ్లో పార్టికల్స్ అన్నీ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో దాన్ని మనం కంప్రెషన్గా చెప్పడం జరుగుతుంది.
ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో దాన్ని రేరిఫాక్షన్గా చెప్పడం జరుగుతుంది. అంటే లాంగిట్యూడినల్ వేవ్ అనేది ఒక మీడియంలో కంప్రెషన్స్ రేరిఫాక్షన్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఏమ్మా ఇక్కడ చూడండి, లాంగిట్యూడినల్ అంటే ఏం చెప్పొచ్చు, ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ ఈజ్ ప్యారలల్ టు డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అంటే వేవ్ వెళ్ళే డైరెక్షన్ అని, డైరెక్షన్ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్ అన్నట్లయితే ఆ పార్టికల్ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్, ఆ రెండు ప్యారలల్గా ఉంటే దాన్ని లాంగిట్యూడినల్ వేవ్గా మనం చెప్పడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం ఒక స్ప్రింగ్ తీసుకోవచ్చు. ఇవి ఏ మీడియంలో జనరేట్ అవుతాయి అంటే గ్యాసెస్లో, లిక్విడ్స్లో, సాలిడ్స్లో అన్నింటిలోనూ కూడా మనకి ఈ లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ని చూసినట్లయితే కనుక if the direction of propagation of wave is perpendicular to direction of vibration of particles, then this type of waves is called transverse waves. అంటే ఒక మీడియంలో వేవ్ వెళ్ళే డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా పార్టికల్స్ వైబ్రేట్ అవుతున్నట్లయితే వాటిని ఏమంటామమ్మా మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మీడియంలో ఇలా పార్టికల్స్ ఉన్నాయి, ఒక వేవ్ వెళ్ళి ఈ పార్టికల్ మీ ఇన్స్టెంట్ అయినప్పుడు ఈ పార్టికల్ పెర్పెండిక్యులర్గా పైకి కిందకి ఆసిలేషన్ చేసినట్లయితే వీటిని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్గా చెప్పడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఒక థ్రెడ్ తీసుకుని దాన్ని చివర దారం కట్టి బిగించి ఆసిలేట్ చేసామనుకోండి, అందులో వేవ్స్ అనేవి ఇలా జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ పైన ఉన్న భాగాన్ని క్రెస్ట్ అంటాం, కింద ఉన్న భాగాన్ని ట్రఫ్ అంటాం. ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి క్రెస్ట్ ట్రఫ్గా ఫామ్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇవి వాటర్ యొక్క పై సర్ఫేస్ మీద సాలిడ్స్లోనూ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఇవి గ్యాసెస్లో వెళ్ళవు. తర్వాత పారామీటర్స్ ఆఫ్ వేవ్. వేవ్స్ యొక్క పారామీటర్స్ ఏంటి అన్నట్లయితే ఫస్ట్ వచ్చి వేవ్ లెంత్. వేవ్ లెంత్ని మనం ల్యాండాతో డినోట్ చేస్తాం. సెకండ్ వచ్చి వేవ్ వెలాసిటీ, దీన్ని వీతో డినోట్ చేస్తాం. థర్డ్ వచ్చి ఫ్రీక్వెన్సీ ఎన్. తర్వాత వేవ్ లెంత్, వేవ్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, ఫేజ్. నెక్స్ట్ టైం పీరియడ్, దీన్ని టీతో డినోట్ చేస్తాం. ఇలా వేవ్కి సంబంధించి మనకి 5 పారామీటర్స్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ వేవ్ లెంత్, వేవ్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ, ఫేజ్, టైం పీరియడ్. ఇందులో వేవ్ లెంత్ అన్నట్లయితే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రెస్ట్ ఆర్ ట్రఫ్స్. అంటే ఒక వేవ్లో రెండు పక్కపక్కన ఉన్నటువంటి క్రెస్ట్కి, ట్రఫ్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం వేవ్ లెంత్గా చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది వేవ్ అనుకోండి, ఈ రెండు క్రెస్ట్ల మధ్య ఉన్న దూరాన్ని మనం వేవ్ లెంత్గా చెప్పవచ్చు. లేదు, ఈ రెండు ట్రఫ్ల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కూడా మనం వేవ్ లెంత్గా చెప్పవచ్చు. ఏమా తర్వాత వేవ్ వెలాసిటీ అన్నట్లయితే ఒక మీడియంలో ఆ వేవ్ వెళ్ళేటువంటి వెలాసిటీని మనం వేవ్ వెలాసిటీ వీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఫ్రీక్వెన్సీ అన్నట్లయితే ద నెంబర్ ఆఫ్ వేవ్స్ జనరేటెడ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ టైంలో ఎన్ని వేవ్స్ అయితే జనరేట్ అయ్యి ఆ మీడియంలో ట్రావెల్ అవుతున్నాయో దాని ఫ్రీక్వెన్సీగా మనం చెప్పడం జరుగుతుంది. లేదు, దాన్నే ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ మేడ్ ఇన్ 1 సెకండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్ టైంలో ఆ బాడీ చేసేటువంటి ఆ పార్టికల్ చేసేటువంటి ఆసిలేషన్స్ని కూడా మనం ఫ్రీక్వెన్సీగా చెప్పవచ్చు. తర్వాత వచ్చి ఫేజ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్. ఇక్కడ ఫేజ్ అనేది ఏమి ఇస్తుందంటే వైబ్రేట్ అయ్యేటువంటి పార్టికల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? అది పర్టికులర్ ఇన్స్టెంట్లో ఏ పొజిషన్లో ఉంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైంది ఇవ్వడానికి మనకి ఫేజ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చి
టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. ఒక ఆసిలేషన్ పూర్తి చేయడానికి పట్టేటువంటి టైంని మనం టైం పీరియడ్గా చెప్పడం జరుగుతుంది. ఇవి వేవ్ యొక్క పారామీటర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటి అన్నట్లయితే రిలేషన్ బిట్వీన్ ఎన్వి లాంబ్డా. ఓకే, అంటే ఫ్రీక్వెన్సీకి, వేవ్ వెలాసిటీకి, వేవ్ లెంత్ లాంబ్డాకి, ఆ మూడింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం డెరైవ్ చేయాలి. రిలేషన్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నింటిలో కూడా మనకి రిలేషన్ చాలా అవసరం అవుతుంది. కాబట్టి ముందుగా రిలేషన్ చూద్దాం. ఓకే, రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ, వేవ్ వెలాసిటీ అండ్ వేవ్ లెంత్ లాంబ్డా, ఆ మూడింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకి ఫ్రీక్వెన్సీ ఎన్ అంటే 1 టైం పీరియడ్గా కూడా చెప్పవచ్చు. అంతే మీకు ఫస్ట్ ఇయర్ ఆసిలేషన్ చాప్టర్లో వచ్చింది ఏమో. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 టైం పీరియడ్. ఓకే, నెక్స్ట్ మనకి వేవ్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ బై టైం పీరియడ్గా తీసుకోవచ్చు అమ్మా. వేవ్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ బై టైం పీరియడ్. వేవ్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం మనం? లాంబ్డా. టైం పీరియడ్ టీ. దీన్నే లాంబ్డా ఇంటూ 1/tగా మనం రాసుకోవచ్చు. లాంబ్డా ఇంటూ 1 టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎన్. సో వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఎన్. లేదు, దీన్నే ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డాగా మనం రాసుకోవచ్చు. ఇది మీకు బాగా నోటెడ్ అయి ఉండాలి ఈ ఈక్వేషన్ ఏమా. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. రిలేషన్ బిట్వీన్ ఎన్వి లాంబ్డా అంటే వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీకి, వెలాసిటీకి, వేవ్ లెంత్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనం చెప్పుకుంటున్నాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా అని డెరైవ్ చేస్తున్నాం. ఎలాగా చూడండి. ఫ్రీక్వెన్సీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? 1 టైం పీరియడ్. వేవ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి తెలుసు కదా. మనకి వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక డిస్టెన్స్ అంటే వేవ్ లెంత్ తీసుకుంటున్నాం, టైం అంటే టైం పీరియడ్ తీసుకుంటున్నాం. వి ఈక్వల్ టు లాంబ్డా బై టీ. దీని లాంబ్డా ఇంటూ 1/tగా రాసుకోవచ్చు కదా. 1 టైం పీరియడ్ అంటే ఫ్రీక్వెన్సీ కాబట్టి వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా అవుతుంది. సో ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? అసలు ఫస్ట్ వేవ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. వేవ్ అంటే ఏంటి? ఒక డిస్టర్బెన్స్, ఒక మీడియంలో అది ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే దాంతోపాటు పార్టికల్స్ని తీసుకుని వెళ్ళదు. పార్టికల్స్ ఆ ఉన్న పొజిషన్లోనే జస్ట్ ఆసిలేషన్ చేస్తాయి అంతే. అలాగే వేవ్ వెళ్ళే డైరెక్షన్కి పార్టికల్స్ వైబ్రేట్ అయ్యే డైరెక్షన్ బట్టి 2 రకాలుగా క్లాసిఫై చేసామని చెప్పాం. ఏంటవి? లాంగిట్యూడినల్ వేవ్స్, ట్రాన్స్వర్స్ వేవ్స్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అయినట్లయితే క్రెస్ట్ ట్రఫ్ కింద వెళ్ళడం జరుగుతుంది. లాంగిట్యూడినల్ వేవ్స్ అయినట్లయితే కంప్రెషన్ రేడిఫాక్షన్స్గా వెళ్తాయి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనం వాటి యొక్క పారామీటర్స్ కూడా చూసాం. ఏం చూసాం? ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, వేవ్ లెంత్, ఫేజ్ ఏమా అది. ఇప్పుడు అలాగే రిలేషన్ బిట్వీన్ ఎన్వి లాంబ్డా అది కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే అమ్మ, లాస్ట్ క్లాస్లో మనం వేవ్స్ గురించి, ఆ వేవ్స్లో ఉన్నటువంటి రకాల గురించి, పారామీటర్స్ అవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో వచ్చి మనం చెప్పుకునేది ఏంటన్నట్లయితే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క వెలాసిటీ అంటే వి ఈజ్ ఇన్ ఏ స్ట్రింగ్, ఇన్ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్. అంటే ఒక సాగదీసినటువంటి తీగలో అంటే స్ట్రెచ్ స్ట్రింగ్లో వేవ్ యొక్క వెలాసిటీ ఏ విధంగా ఉంటుంది అనే దానికి మనం ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ ఇయర్లో డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేసాం, గుర్తుందా? ఆ ఈక్వేషన్స్ని ఉపయోగించి ఇప్పుడు మనం ఒక వైర్లో వెళ్ళేటువంటి ట్రాన్స్వర్స్ వేవ్స్ సంబంధించిన ఈక్వేషన్ V ఈజ్ ఈక్వల్ టు √T/m దీన్ని మనం డెరైవ్ చేయాలి. ఈ ఈక్వేషన్లో T ఏంటి? టంక్షన్.
టీ అంటే ఏంటి? టెన్షన్. ఎం అంటే లీనియర్ డెన్సిటీ. ఏమో అర్థమవుతుందా? ఇందులో టీ అంటే ఏంటి? టెన్షన్. ఎం అంటే లీనియర్ డెన్సిటీ. ఇప్పుడు ఆ రిలేషన్ డెరైవ్ చేయడం కోసం ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములాలు రాసుకుంటాం. ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటమ్మా మనకి గుర్తుందా? వెలాసిటీకి డైమెన్షనల్ ఫార్ములా, వెలాసిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. అందువల్ల డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది? ఎల్ టీ ఇన్వర్స్. అలాగే టెన్షన్, టెన్షన్కి ఏ డైమెన్షనల్ ఫార్ములా ఉంటుంది? ఫోర్స్కి ఏ డైమెన్షనల్ ఫార్ములా ఉందో టెన్షన్ కూడా అదే ఉంటుంది. ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? ఎంఎల్ టీ ఫార్ -2. అలాగే మాస్, లీనియర్ డెన్సిటీ, లీనియర్ డెన్సిటీ అంటే ఏంటమ్మా? మాస్ బై లెంత్. సో డైమెన్షనల్ ఫార్ములా ఏమొస్తుంది? మాస్కి ఎమ్, లెంత్కి ఎల్ కాబట్టి ఎంఎల్ ఇన్వర్స్ టీ ఫార్ 0గా మనం రాసుకోవచ్చు. ఏమా ఇప్పుడు మనకి డైమెన్షనల్ లాస్ ప్రకారం వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ టీ ఫార్ ఏ ఇంటూ ఎం ఫార్ బీగా మనం రాసుకోవచ్చు. ఇందులో k వాల్యూ 1 అవుతుంది, ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, దాని వాల్యూ 1 తీసుకోవచ్చు మనం. యాక్చువల్గా అయితే v డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ ఫార్ ఏ ఎం ఫార్ బి. ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ చేస్తే సమ్ కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి అక్కడ k పెట్టాం. v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ టీ ఫార్ ఏ ఇంటూ ఎం ఫార్ బీగా రాయొచ్చు. ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఇక్కడ k వాల్యూ 1 రాసామనుకోండి, అక్కడ వెలాసిటీ v ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? టీ ఫార్ ఏ ఇంటూ ఎం ఫార్ బి. ఇప్పుడు ఇందులో ఆ డైమెన్షనల్ ఫార్ములా రాయండి. వెలాసిటీ అంటే డైమెన్షనల్ ఫార్ములా ఏమొచ్చింది మనకి? ఎల్టీ ఇన్వర్స్. టైంకి టెన్షన్, టీ అంటే టెన్షన్, టెన్షన్కి ఏ డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది? ఎంఎల్ టీ ఫార్ -2a. అలాగే లీనియర్ డెన్సిటీకి ఏ డైమెన్షనల్ ఫార్ములా? ఎంఎల్ ఇన్వర్స్ పవర్ బి. ఓకే కూర్చో. అంటే ఎల్ టీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఫార్ ఏ, అలాగే ఎల్ ఫార్ ఏ టీ ఫార్ -2a. ఇక్కడ ఎం ఫార్ బి ఎల్ ఫార్ -b అవుతుంది. ఈ పవర్ని మొత్తంగా అప్లై చేసామంటే ఏమో. ఓకే ఇవి చూసారు కదా, చెప్పేస్తున్నాను. అర్థమైందమ్మా? వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా, టెన్షన్ డైమెన్షనల్ ఫార్ములా, లీనియర్ డెన్సిటీ డైమెన్షనల్ ఫార్ములాలు రాసామంటే ఇవి ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నదే ఏమో. ఓకే చూడండి. ఇప్పుడు ఎల్టీ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఫార్, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది కాబట్టి ఎం ఫార్ ఏం రాయొచ్చమ్మా? ఏ ప్లస్ బి. అలాగే ఎల్ ఫార్, ఇక్కడ ఏ ఉంది ఇక్కడ బి ఉంది కాబట్టి ఏ మైనస్ బి. టీ ఫార్ -2a ఒకటే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ టైం లేదు కదా ఇందులో. అర్థమవుతుంది? ఇక్కడ టీ అంటే టైం, ఇది డైమెన్షనల్ ఫార్ములాలో. ఇక్కడ టీ అంటే టెన్షన్. అర్థమవుతుందమ్మా? ఆ రెండు కన్ఫ్యూజ్ పడకండి. ఓకే ఇప్పుడు రెండు వైపులా బేసెస్ ఈక్వల్ చేసినట్లయితే ఇక్కడ టీ ఫార్ ఎంత ఉందండి? -1 ఉంది. ఇక్కడ టీ ఫార్ ఎంత ఉంది? -2a ఉంది. అంటే -1 ఈజ్ ఈక్వల్ టు -2. అంటే రెండు వైపులా పవర్స్ ఈక్వల్ చేసుకున్నట్లయితే అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అప్పుడు 1/2 అవుతుంది. అలాగే ఎల్ యొక్క పవర్స్ మనం ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, లేదు ఇక్కడ ఎం ఫార్ 0 రాసుకోవచ్చు, ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఎం ఫార్ 0 రాసుకుని రెండు వైపులా ఎం ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా ఎం ఫార్ 0 రాసుకోవచ్చు. అది రాసిన పర్వాలేదు, రాయకపోయిన పర్వాలేదు. ఎం ఫార్ 0 రాసుకుని రెండు వైపులా ఈక్వల్ చేసుకుంటే ఫార్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు -b, లేదా బి ఈక్వల్ టు -a. బి వాల్యూ ఎంత అవుతుంది? -1/2. అదేవిధంగా ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/2. బి వాల్యూ ఎంత? -1/2. అర్థమవుతుంది? ఇక్కడ మనం ఏం కడుతున్నామమ్మా? ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క వెలాసిటీ కడుతున్నాం. అది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకున్న డైమెన్షనల్ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మనకి వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ ఫార్ ఏ ఎం ఫార్ బి కదా. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ వేస్తే సమ్ కాన్స్టెంట్ పెట్టాలి కాబట్టి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే పెట్టాం. వి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ ఫార్ ఏ ఎం ఫార్ బి. ఇందులో కే వాల్యూ ఎంత మనకి? 1.
ఆ కే వాల్యూ 1 వేసి డైమెన్షన్ ఫార్ములాస్ రాసి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఏ వాల్యూ 1/2 వచ్చింది, బి వాల్యూ అంతా -1/2. ఈ వాల్యూలు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే v ఈక్వల్ టు టీ ఫర్ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ బి వాల్యూ -1 కదా, టీ ఫర్ ఆఫ్ ఎం ఫర్ ఎంత అవుతుందమ్మా -1 అంటే t/m హోల్ ఫర్ ఆఫ్గా రాసుకోవచ్చు కదా దీన్ని, √t/m. సో ద ఈక్వేషన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ఎ ఫిక్స్డ్ స్ట్రింగ్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు √t/m. అంటే ఒక వైర్లో ట్రాన్స్వర్స్ వేవ్స్ వెళ్తున్నప్పుడు వాటి యొక్క వెలాసిటీకి వచ్చేటువంటి ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా √t/m. ఈ ఈక్వేషన్ కూడా మీకు గుర్తుండాలి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఎస్సీ క్వశ్చన్లో మనకి ఇది అవసరం ఉంది. ఓకే, తర్వాత స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, స్టేషనరీ వేవ్స్, దీన్ని స్థిర తరంగాలు అనడం జరుగుతుంది. స్టేషనరీ వేవ్స్ అంటే ఏం చెప్పొచ్చు, ఇఫ్ 2 waves ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద సేమ్ లైన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఇక్కడ 2 waves అనేవి ఒక వేవ్ ఎలా వెళ్తుంది అనుకోండి, ఇంకేవో దానికి ఆపోజిట్లో ఇలా వచ్చే 2 ఇంటర్ఫియర్ అయినట్లయితే ఆ ఫామ్ అయ్యేటువంటి ఆ కంబైన్డ్ వేవ్నే మనం స్టేషనరీ వేవ్గా చెప్పడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ 2 తరంగాలు అనేవి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వెళ్ళి కలవడం వల్ల, అదే ఒకే లైన్లో వెళ్ళి కలవడం వల్ల ఏర్పడే తరంగాన్ని మనం స్థిర తరంగంగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇఫ్ ద 2 waves ఆర్ ట్రావెలింగ్ అలాంగ్ ద ఆపోజిట్ డైరెక్షన్స్ ఇన్ ద సేమ్ లైన్, దెన్ ద కంబైన్డ్ వేవ్ ఈజ్ కాల్డ్ స్టేషనరీ వేవ్. 2 waves అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళి కలవడం వల్ల మనకి స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్. దీన్ని తెలుగులో తరంగాల ఆజ్యారోపణ నియమంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏంటి తరంగాల ఆజ్యారోపణ నియమం. ఇప్పుడు ఒక పార్టికల్ తీసుకోండి, ఒక కణాన్ని తీసుకోండి, దీని మీదకు ఒక వేవ్ వచ్చి ఇన్స్టెంట్ అయింది. ఒక వేవ్ వచ్చి ఇన్స్టెంట్ అయినప్పుడు ఇది ఒక్కసారిగా వైబ్రేట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇది ఉన్న చోట నుంచి y1 డిస్ప్లేస్ అయింది అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఇదే పార్టికల్ మీద ఇంకో వేవ్ వచ్చి ఇన్స్టెంట్ అయింది. అప్పుడు ఎంత డిస్ప్లేస్ అయింది? ఇది y2 డిస్ప్లేస్ అయింది. ఒక తరంగం వచ్చి ఒక కణం మీద పడినప్పుడు ఇది y1 స్థానభ్రంశం చెందింది. అదే కణం మీద ఇంకొక తరంగం వచ్చి పడినప్పుడు y2 స్థానభ్రంశం చెంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ 2 తరంగాలు ఒకేసారి వచ్చి ఈ కణం మీద పడినట్లయితే, అర్థమైందా? ఇక్కడ ఈ ఫస్ట్ తరంగం వెళ్ళిపోయినప్పుడు y1 స్థానభ్రంశం చెందింది, రెండో తరంగం వెళ్ళిపోయినప్పుడు y2 స్థానభ్రంశం చెంది. ఇప్పుడు ఆ 2 తరంగాలు వెళ్ళి ఒకసారి దీని మీద పడినట్లయితే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దీని స్థానభ్రంశం ఎంత అవుతుంది? అది మొత్తం y1 + y2 అవుతుంది. ఎస్, అర్థమైందా? ఈ రిజల్టెంట్ని y అనుకున్నట్లయితే y ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? y1 + y2. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇఫ్ 2 or more waves ఈ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఏ పార్టికల్, ఒక పార్టికల్ మీద 2 కానీ అంతకన్నా ఎక్కువ వేవ్స్ ఒకసారిగా సూపర్ ఇంపోజ్ అయితే, దెన్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్. అర్థమైందా? ఇక్కడ ఒక పార్టికల్ మీద 2 కానీ అంతకన్నా ఎక్కువ తరంగాలు ఒకసారి పతనమైనట్లయితే ఆ వచ్చేటువంటి ఫలిత తరంగం యొక్క స్థానభ్రంశం అనేది విడివిడి తరంగాల యొక్క స్థానభ్రంశం మొత్తానికి సమానం అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు y1 + y2 అవుతుంది. అర్థమైందా? ఇఫ్ 2 or more waves superimpose on a particle, then the resultant displacement y is equal to sum of individual displacements. So y is equal to y1 + y2గా మనం రాయవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు వరకు చెప్పినంతా కూడా మనకి ఇంట్రడక్షన్ పార్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎస్ఏ క్వశ్చన్స్గా ఈ చాప్టర్ నుంచి మనకు ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ నుంచి చెప్పే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పినంత కూడా మనకి ఇంట్రడక్షన్ పార్టే ఇది. కానీ ఈ పార్ట్ లేకపోతే తర్వాత క్వశ్చన్ మీకు అర్థం కావన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి. స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్.
ఏంటమ్మా స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, అంటే సాగదీసినటువంటి తీగలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి. అంటే మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటి, సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఎలా ఏర్పడతాయి. స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఇఫ్ ఓకే. ఫస్ట్ కన్సిడర్ ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ ఫిక్స్డ్ బోత్ ఎండ్స్. ఏం చేస్తున్నాం, కన్సిడర్ ఏ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ ఈజ్ ఫిక్స్డ్ బోత్ ఎండ్స్, అంటే ఎల్ లెంత్ ఉన్న ఒక వైర్ తీసుకుని దాన్ని రెండు సైడ్లో బిగించేయండి ఇట్లా. ఇఫ్ ద వైర్ ఈజ్ ప్లక్డ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ లెంత్, మనం తీసుకున్నటువంటి తేక్కి లంబంగా అంటే ఇలా పైకి లాగి వదిలేయండి ఒకసారిగా. వదిలితే ఏమవుతుంది, ఇది దెన్ ఇట్ బిగిన్స్ టు వైబ్రేట్. ఇది వైబ్రేషన్స్ అంటే కంపనాలు చేయడం మొదలవుతుంది. అది ఇలా ఒక లూప్ ఫామ్ అయింది అనుకోండి, అర్థమైందమ్మా. అది వైబ్రేట్ అయ్యేటప్పుడు ఇలా ఒక లూప్ ఫామ్ అవుతుంది, అర్థమైందా. ఈ వైర్ మనం ఎప్పుడైతే వైబ్రేట్ చేసామో అందులో వేవ్స్ అనేవి జనరేట్ అవి. ఆ వేవ్స్ ఏమవుతున్నాయి, ఈ చివర్లకు వెళ్తున్నాయి. ఆ చివర్లకు వెళ్ళి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నాయి. మనం ఆల్రెడీ స్టేషనరీ డెఫినేషన్ చెప్పుకున్నాం. టూ వేవ్స్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్ళి కలిస్తే ఏమవుతుంది, స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. అదే జరుగుతుంది ఇక్కడ. ఈ వైర్లో ఏమైనా స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఒకటే లూప్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని ఏమంటాం, ఫండమెంటల్ హార్మోనిక్ అనాలి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. అర్థమవుతుందమ్మా. ఇక్కడ ఒక వైర్ని మనం వైబ్రేట్ చేసి వదిలినట్లయితే అందులో స్టేషనరీ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, అర్థమైందా. మనం వైబ్రేట్ చేసినప్పుడు కరెక్ట్గా మిడిల్లో లాగి వైబ్రేట్ చేసినప్పుడు ఒక లూపే ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఏమనాలి మనం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్గా చెప్పడం జరుగుతుంది. ఇది హార్మోనిక్ అంటే ఏం చెప్పొచ్చు, ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ టు ఫామ్ స్టేషనరీ వేవ్. అదేవిధంగా స్థిర తరంగం ఏర్పడడానికి కావాల్సినటువంటి ఆ కనీస పౌనఃపున్యాన్ని మనం ఫస్ట్ హార్మోనిక్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీని లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనం λ/2 రాసుకోవచ్చండి. ఎందుకంటే చూడండి, మనకి ఇలా ఒక పూర్తిగా వేవ్ అనేది జనరేట్ అయింది అనుకోండి, వేవ్ లెంత్ లాంబ్డాగా చెప్పొచ్చు, అంతే కదా. 2 సక్సెసివ్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని వేవ్ లెంత్ అన్నాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ లాంబ్డా, దాన్నే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం వేవ్ లెంత్ లాంబ్డాగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మొత్తం డిస్టెన్స్ లాంబ్డా అవుతుంది, ఇందులో సగమే ఉంది అక్కడ మనకు వేవ్. అందువల్ల ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, λ/2 రాయచ్చు. అర్థమవుతుందా. ఇప్పుడు వేవ్లో సగభాగం ఉంది కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ/2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వేరే వైబ్రేట్ చేసాం అనుకోండి, ఆ వైర్కి 2 లూప్స్ ఫామ్ అయినాయి అనుకోండి ఇలాగా. దాన్ని సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ ఏమంటామమ్మా, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఇది ఫస్ట్ ఓవర్టోన్. ఇంకా ఓవర్టోన్ అంటే ఏంటి, ద ఫ్రీక్వెన్సీ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కాల్డ్ ఓవర్టోన్. ఏవైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉన్నాయో వాటిని ఏమంటాం మనం, ఓవర్టోన్స్గా చెప్పడం జరుగుతుంది. తెలుగులో హార్మోనిక్ అన్నట్లయితే అనుస్వరము అంటాం, అర్థమైందమ్మా. ఓవర్టోన్ అంటే అతిస్వరము అంటాం, అర్థమైందా. అంటే ఒక స్థిర తరంగం ఏర్పడడానికి కావాల్సినటువంటి కనీస పౌనఃపున్యాన్ని మనం ప్రాథమిక పౌనఃపున్యంగా లేదా మొదటి అనుస్వరంగా చెప్పడం జరుగుతుంది. మొదటి అనుస్వరం కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్న వాటిని అతిస్వరాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ సెకండ్ హార్మోనిక్ తెలుగులో మనం మొదటి అతిస్వరంగా చెప్పడం జరుగుతుంది. ఏమో ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, లాంబ్డా రాయొచ్చు. లేదు దీన్నే 2λ/2గా రాసుకున్నా మనకి ఏ ప్రాబ్లం లేదు కదా. ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా రాయొచ్చు, లేదు దాన్ని 2λ/2గా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ హార్మోనిక్ ఏంటమ్మా, ఫస్ట్ ఫండమెంటల్ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అనుకున్నాం, తర్వాత సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఎస్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. ఎస్, ఇందులో ఎన్ని లూప్స్ వస్తాయి, 3 లూప్స్ వస్తాయి. ఎస్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాయచ్చమ్మా, ఫస్ట్ టైం λ/2 రాసాం, సెకండ్ టైం 2λ/2 రాసాం, దీనికి 3λ/2 రాయొచ్చు. ఓకే, ఇలా మనం వైబ్రేట్ చేసుకుంటే వెళ్ళామనుకోండి, నెక్స్ట్ ఫోర్త్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, ఇలా వైబ్రేట్ చేసుకుంటే వెళ్తే లాస్ట్న పీ లూప్, ఫీ హార్మోనిక్ వచ్చింది అనుకోండి, పీ లూప్స్ వచ్చినాయి. ఏమా
ఇలా 3, 4, 5 అలా ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ పీ లూప్స్ వచ్చినాయి. దాని పీ హార్మోనిక్ అనుకోండి. ఓకే, దీన్ని ఏమంటామా థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. అదే మూడవ అనుస్వరము లేదా రెండవ అతిస్వరము ఏమా. ఓకే, ఇందులో ఇంకో విషయం గమనించుకోవాలి మనం. ఈ వేవ్ ఈ చివరి భాగాల్ని నోడ్ అంటాం. ఏంటమ్మా నోడ్. దాని ఎంతో డినోట్ చేస్తాం. తెలుగులో అస్పందన స్థానము అంటాం. అంటే ఈ వేవ్ వెళ్ళినటువంటి ఈ భాగాలు ఎలాంటి వైబ్రేషన్స్కి గురవు, ఎలా ఉన్న పార్టికల్ అలాగే ఉంటుంది. ఆ భాగాలను ఏమంటే నోడ్. అదేందమ్మా అస్పందన స్థానం అంటే ఎలాంటి స్పందనలో ఉండవు అక్కడ. ఇక్కడ ఈ మధ్య భాగం చూసారా, దీన్ని యాంటీనోడ్ అంటాం. అంటే ప్రస్పందన స్థానము అంటాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి కణాలు ఎక్కువగా వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది. అదేందమ్మా ఇక్కడ ప్రతి దాంట్లో కూడా అంతే. ఈ మధ్య భాగాన్ని ఏమనాలి నోడ్ అనాలి, ఈ పై భాగాన్ని యాంటీనోడ్ అనడం జరుగుతుంది. అదేమైంది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం పీ హార్మోనిక్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఒకే లూప్ వచ్చింది, ఇక్కడ 2 లూప్లు వచ్చినాయి, 3 లూప్లు వచ్చినాయి. మరి వైర్ లెంత్ అదే లెంత్, ఆ లెంత్లోనే లూప్స్ అనేవి మారి మారి జనరేట్ అవ్వడం జరుగుతుంది. పీ హార్మోనిక్ కూడా అంతే, అదే ఎల్ లెంత్లో వచ్చింది. సో లెంత్ ఆఫ్ పీ లూప్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఎల్. అప్పుడు లెంత్ ఆఫ్ 1 లూప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎల్ బై పీ, అంతే కదా. దాన్ని పీ భాగాలు చేయాలి. దాన్ని పీ భాగాలు చేస్తే ఇప్పుడు లెంత్ ఆఫ్ 1 లూప్ ఎంత వస్తుంది, లెంత్ ఆఫ్ 1 లూప్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, అది లెంత్ ఆఫ్ 1 లూప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎల్ బై పీ. కానీ మనకేం తెలుసు లెంత్ ఆఫ్ 1 లూప్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ λ/2 ఏమా. అంటే ఎల్ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది λ/2కి ఈక్వల్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ 1 లూప్ ఎల్ బై పీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా λ/2 రాసుకోవచ్చు. లేదా λ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2l/p రాసుకోవచ్చు. అర్థమవుతుంది ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఒక వైర్లో ఈ ఫస్ట్ దాన్ని తీసుకున్నట్లయితే ఒక లూపే ఫామ్ అయింది, తర్వాత దాంట్లో 2 లూప్స్, ఇలా కంటిన్యూగా వెళ్ళినట్లయితే పీ లూప్స్ ఫామ్ అయినాయి. ఒక వైర్లో లెంత్ ఉన్న వైర్లో పీ లూప్స్ ఫామ్ అయినట్లయితే అప్పుడు లెంత్ ఆఫ్ 1 లూప్ ఎంత అవుతుంది l/p అవుతుంది. కానీ లెంత్ ఆఫ్ 1 లూప్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ λ/2కి ఈక్వల్ కాబట్టి λ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా 2l/pగా రాయొచ్చు. కానీ మనం ముందే నేర్చుకున్నాం ఒక రిలేషన్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పాను, ఏంటది n ఈజ్ ఈక్వల్ టు v/λ. వేవ్ ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా v/λ. ఇప్పుడు ఈ λ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది v/2l/p. దీన్ని అప్పుడు ఏం రాయొచ్చమ్మా, ఈ కింద ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అయితే p/2l × v n ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇంకొక రిలేషన్ కూడా చెప్పుకున్నాం మనం, ఏంటది వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ అలాంగ్ ఏ స్ట్రెచ్ స్ట్రింగ్. అంటే సాగదీసిన తీగలో తీరక తరంగాల వేగం ఎంతని చెప్పాను v = √t/m. అది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు p/2l √t/m. ఇదండి మనకు కావాల్సిన ఈక్వేషన్. అమ్మా అంటే ఒక వైర్లో స్టేషనరీ వేవ్స్ ఫామ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా p/2l × √t/mగా రాసుకోవచ్చు. ఒకసారి ఎలా డెరైవ్ చేసామంది మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ హార్మోనిక్ ఫామ్ అయింది అనుకున్నాం, దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకున్నాం. తర్వాత సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఇలా పీ హార్మోనిక్ ఫామ్ అయింది. పీ హార్మోనిక్లో పీ లూప్స్ ఉన్నాయి, ఎల్ లెంత్కి పీ లూప్స్ వచ్చినాయి కాబట్టి లెంత్ ఆఫ్ 1 లూప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా l/p అవుతుంది. కానీ లెంత్ ఆఫ్ 1 లూప్ ఎంత ఈక్వల్ మనకి λ/2కి ఈక్వల్ కదా. దాని నుంచి λ వాల్యూ కట్టి ఎంత వచ్చింది 2l/p వచ్చింది. ఓకే, దాన్ని ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు v/λలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే n ఈక్వల్ టు p/2l × v వచ్చింది. కానీ వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ అలాంగ్ ఏ స్ట్రింగ్, అంటే ఒక వైర్లో తిరగ తరంగాలు వెళ్ళే వేగం √t/m కదా, అది వేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు p/2l × √t/m అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి.
తర్వాత ఇందులో పీ వాల్యూ 1 తీసుకోండి. ఇందులో పీ వాల్యూ 1 తీసుకున్నారనుకోండి, వాడి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్ని ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? 1/2L √T/m. P = 1 అంటే అర్థం ఏంటి? ఒక లూప్ అని. ఒక లూప్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతున్నప్పుడు ఈక్వేషన్ N1 = 1/2L √T/m. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ హార్మోనిక్ ఇది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫండమెంటల్ హార్మోనిక్ N1 = ఎంతమ్మా? 1/2L √T/m. ఓకే, నెక్స్ట్ అదే పీ వాల్యూ 2 వేసారనుకోండి. పీ వాల్యూ 2 వేసిన అర్థం ఏంటి? 2 హార్మోనిక్స్. 2 హార్మోనిక్స్ అన్నట్లయితే అప్పుడు N2 = 2/2L √T/m. దీన్నే మనం 2 × 1/2L √T/mగా రాసుకోవచ్చమ్మా. ఇక్కడ 1/2L √T/m అంటే N1 కదా, అంటే 2N1. సో N2 = ఏంటమ్మా? 2N1. నెక్స్ట్ P వాల్యూ 3 అయితే, ఇఫ్ P = 3, P = 2, N3 = 3/2L √T/m. దీన్నే 3 × 1/2L √T/mగా రాసుకోవచ్చు మనం. = 3N1 అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ such a string, the ratio of harmonics are possible in the ratio N1 is to N2 is to N3 = ఏం రాయొచ్చు? N1 is to N2 అంటే 2N1, N3 అంటే 3N1 and so on = 1 is to 2 is to 3. సో ఆల్ హార్మోనిక్స్ ఆర్ పాసిబుల్. ఇందులో అన్ని హార్మోనిక్లు పాసిబుల్ అవ్వడం జరుగుతుంది. వైర్లో అన్ని హార్మోనిక్స్ కూడా మనకు పాసిబుల్ అవ్వడం జరుగుతుంది అమ్మా. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ లాస్ అమ్మా. ముందర చెప్పిన దానికి కంటిన్యూస్ ఇది ట్రాన్స్ఫర్స్ లాస్. ఎగ్జామ్లో ముందర చెప్పిన క్వశ్చన్ ఇది కలిపి అడుగుతాడు అమ్మా. ట్రాన్స్ఫర్స్ లాస్ అంటే తిర్యక్ తరంగాల నియమాలు. ఇందులో 3 లాస్ ఉన్నాయి వైర్లకు సంబంధించి. ఇవి చెప్పుకోవడం కోసం ముందుగా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాసుకోండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటి? అన్ని = ముందు చెప్పుకున్నాం 1/2L √T/m. ఇందులో L ఏంటి? లెంత్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్, కంపించే తీగ యొక్క పొడవు. T అంటే ఏంటి? టెన్షన్, తన్యత. M అంటే లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్ని = ఏంటమ్మా? 1/2L √T/m. ఇందులో ట్రాన్స్ఫర్స్ 3 లాస్ ఉన్నాయని చెప్పాం కదా, అందులో ఫస్ట్ లా చూద్దాం ఇప్పుడు అమ్మా. ఓకే, ఫస్ట్ లా మొదటి నియమం. మొదటి నియమం ఏం చెప్తున్నారంటే టెన్షన్ T, లీనియర్ డెన్సిటీ M కాన్స్టెంట్ అయినట్లయితే N ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/L. అర్థమైందా? If the tension T and linear density M are kept constant, then the fundamental frequency is inversely proportional to length of vibrating string. అర్థమైందమ్మా? అంటే ఒక తీగ యొక్క తన్యతని, రేఖీయ సాంద్రతని స్థిరంగా ఉంచినట్లయితే దాని యొక్క పౌనఃపున్యం అనేది కంపన పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. N is inversely proportional to 1/L. If the vibrating string the tension of the the tension linear density of vibrating string is kept constant, and the fundamental frequency is inversely proportional to length of vibrating string. N is inversely proportional to 1/L గా మనం తీసుకోవచ్చు. ఓకే, వేర్ T and M are constants. ఓకే, నెక్స్ట్ సెకండ్ లా. సెకండ్ లా ఏంటండి? Lని Mని కాన్స్టెంట్ అయినట్లయితే చాలా ఈజీ, ఇది మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. Lm కాన్స్టెంట్ అయితే N డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. అంటే లెంత్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్, లీనియర్ డెన్సిటీ M కాన్స్టెంట్ అయినాయి అనుకోండి, అది N డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. అంటే అర్థమైందా? ఇఫ్ లెంత్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ అండ్ లీనియర్ డెన్సిటీ M are kept constant and fundamental frequency డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్, N డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √T. ఓకే, నెక్స్ట్ థర్డ్ లా. థర్డ్ లా ఏం చెప్తున్నాడు? నీకు మిగిలిన ఏంటి? ఫస్ట్ దాంట్లో Tm కాన్స్టెంట్ అనుకున్నాం, సెకండ్ దాంట్లో Lm కాన్స్టెంట్. ఈసారి ఏం కాన్స్టెంట్ అనుకోవాలి? ఎస్, LTL కాన్స్టెంట్ అనుకోవాలి. LTL కాన్స్టెంట్గా ఉండిచ్చినట్లయితే కనుక ఫ్రీక్వెన్సీ అన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏమవుతుందమ్మా? 1/√m. ఇఫ్ టెన్షన్ T అండ్ లెంత్ ఆఫ్ వైబ్రేటింగ్ కెప్ట్ కాన్స్టెంట్ అండ్ అన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లీనియర్ డెన్సిటీ. అర్థమైందా? ఇక్కడ ఏం లేదు. టెలిమీడియం పిల్లలు చూడండి. ఫస్ట్లో మొదటి నియమం తిర్యక్ తరంగాల మొదటి నియమం ఏంటి? ఒక తీగ యొక్క తన్యతని, రేఖీయ సాంద్రతని స్థిరంగా ఉంచినట్లయితే కంపన పౌనఃపున్యం అనేది తీగ యొక్క పొడవుకి
విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, రెండో నియమం ఏం చెప్తున్నాడు? తీగ యొక్క పొడవుని, కంపన పొడవుని, రేఖీసాన్ని స్థిరంగా ఉంచినట్లయితే ప్రాథమిక పౌనఃపున్యం అనేది తన్యతకి అనులోమానుపాతంలో ఉంటుంది. తన్యత యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూడో నియమం ఏంటి? తీగ యొక్క కంపన పొడవు తన్యతని స్థిరంగా ఉంచామనుకోండి, దాని రేఖీ సాంద్రత యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. అన్ని యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు 1/√m ఏమో ఇవి. ఓకే, ఇక్కడికి ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి ఓపెన్ పైప్, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం ఏమా. ఓకే.